సార్ ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం మనం చెక్ చేసుకున్న తర్వాత వివాహ జీవితం అనేది సుఖంగా ఉంటుందంటారు ఖచ్చితంగా? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే న్యూమరాలజీలో ఫస్ట్ ఏం చూస్తామంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఏంటి. ఓకే. అంటే డేటు డెస్టినీ. డేట్ ఏమో ఏ డేట్లో పుట్టాడు, మొత్తం 3 కలిపితే అంటే డేటు, మంత్, ఇయర్ కలిపితే డెస్టినీ. అది ఎలా ఉంది. అమ్మాయి డేటు, అమ్మాయి డెస్టినీ, ఈ 2 మ్యాచ్ అయినాయా లేదా చూస్తాం. ఇప్పుడు మన ఇంట్లో మనం హ్యాపీగా ఉంటాం. మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, మన చుట్టాల ఇంట్లో కూడా హ్యాపీగానే ఉంటాం. ఓకే. అదే మన శత్రువుల ఇంట్లో ఉన్నాం అనుకో, హ్యాపీగా ఉండలేము కదా. అలానే ఇక్కడ నంబర్స్లు భగవంతుడు వేసి పంపించాడు మనకి. ఓకే. నువ్వు 1వ తారీఖు, నువ్వు 2వ తారీఖు, నువ్వు 3 అని చెప్పి భగవంతుడు వేసి పంపించాడు. ఆ నంబర్ల ప్రకారమే లైఫ్ నడిచిద్ది. ఓకే. అందుకనే ఒకళ్ళు కెమెరా తీస్తుంటారు, ఒకళ్ళు యాంకరింగ్ చేస్తుంటారు, ఒకళ్ళు ఎడిటింగ్ చేస్తుంటారు. ఈ కెమెరా మ్యాన్ వచ్చి నేను యాంకరింగ్ చేస్తానంటే చెయ్యొచ్చేమో కానీ బాగా చేయలేకపోవచ్చు. ఈ యాంకర్ వెళ్ళి నేను కెమెరా షూట్ చేస్తానంటే చెయ్యొచ్చేమో కానీ ఎక్సలెంట్గా చేయకపోవచ్చు. ఎందుకని భగవంతుడే ఒక్కొక్క పని చేయమని ఒక్కొక్కరిని పంపిస్తాడు. ఆ పని వాళ్ళు చేయాలి. వేరే వాళ్ళు చేస్తే దానిలో అంత క్వాలిటీ అనేది ఉండదు. అందుకనే పెళ్లి చేసేటప్పుడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళ డెస్టినీలు చక్కగా చెక్ చేసి ఓకే బాగుందా లేదా అని చెప్పి చూసి అప్పుడు చేస్తే లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా మీకు తెలుసు ఒక పెద్ద ఫ్యామిలీ, అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ అంటే ఒక ఎక్సలెంట్ ఫ్యామిలీ. మరి అలాంటి ఫ్యామిలీకి కావాలని చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతున్నారు కదా. అంటే వాళ్ళు ఏమి చూసుకొని ఉండరా, అంటే వాళ్ళు పొద్దులుగా చూపిస్తే డబ్బులు అయిపోతాయి అని చెప్పి చూపిలేని స్థాయా, లేదా న్యూమరాలజిస్ట్ చూపిస్తే. అంటే నేను అనేది ఏంటంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా మ్యాచింగ్ సరిగ్గా కుదరకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నోళ్ళైనా, అంటే అంతకుముందు రాజులు కూడా అమ్మ, నీకు రాజుల సినిమా చూసావు లేదు, చిన్నపిల్లవు కాబట్టి పిల్లోడు పుట్టంగానే రాజగురువులను పిలుస్తారు. పిలిచి ఈ అబ్బాయి సంగతి ఏంటంటే ఈ అబ్బాయిని అర్జెంటుగా వేరే ఆశ్రమానికి పంపించేయండి అంటాడు. అనగానే పంపించేస్తారు వాళ్ళు. ఓకే. ఈ అబ్బాయిని ఇంట్లోనే ఉంచుకొని బాగా చేసుకోండి, ఈ అబ్బాయి వలన మీ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండేదంటే అలా చేస్తారు. అలా రాజులు కూడా ఫస్ట్ పుట్టంగానే ఫస్ట్ చేసిన పని అదే. రాజులైనా దేవుళ్ళైనా ఎవరైనా. మనం అంటే తెలియగలవాళ్ళం కదా, సాఫ్ట్వేర్ రంగం కదా. ఏముందిలే, ఏ పేరు పెడితే ఏమైంది.